బాబు కాదంటలేము చేస్తాడని అందరూ ఓట్లేసి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన చేసిన అమలు పరిచయం ఒకటి బస్సు ఒకటే చేసిండు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకేది కాలేదు, ఏది రావట్లేదు బాబు. మేము 900 కడుతున్నాము, ఏది రావట్లేదు, ఏది రావట్లేదు. మాకు రైతు బంధు కూడా పడతలేదు, ఏది వస్తలేదు. ఒక్క బస్సు కూడా ఏది రాలేదు ఇప్పటి వరకు అయితే. మాకైతే రాలే, మరి ఎక్కడ వేసిండో ఎవరికి వేసిండో మాకు తెలియదు. ఆ బస్సు ఎక్కితే ఒకసారి బస్సు ఎక్కితే ఇంకోటి వస్తుంది అంటాడు. ఆ దాంట్లో ఎక్కితేనేమో ఆమె ఓ కండక్టర్ అమ్మంటది, ఏమమ్మా ఇదే ఉన్నాయి ఆ బస్సులు మీకు ఇంకో లేవా, మీ ఊరు బస్సులు లేవా అంటారు. బస్సులో సీట్ ఉంటేనేమో సీట్లో లేడీస్ సీట్లో కూడా బాయ్స్ కూర్చుంటారు. వాళ్ళు ఏం మేము డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నాం, మీరు ఫ్రీగా వస్తారు. అంత దారుణంగా చేస్తారు లేడీస్ మాత్రం. ఆడ బస్సు ఎవడు పెట్టమన్నాడు, ఎవడు పెట్టమని అన్నోడు ఎవడు, ఆడవాళ్ళకి విలువ లేకుండా అయిపోయింది. బస్సులలో తిరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి పోతాం బాబు, ఎప్పుడో ఒక రోజు పోతాం మేము. ఒక రోజు పోయేదానికి 20-30 లేకుండా ఓడు ఉండాడు. అందరు పని చేస్తురు, కష్టపడుతురు. పైసలు లేక ఓడు లేడు. తులం బంగారం కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు పడ్డది, కళ్యాణ లక్ష్మి పడ్డది, అన్ని పడ్డాయి. ఇప్పుడు ఏది కాలే, ఆయన వచ్చే సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ, ఇంకేది కాలేక బస్సు ఒక్కటే వచ్చింది. ఏవి ఇంకా మరి ఎప్పుడు చేస్తాడు ఆయన? కరెంటు లేదు, ఏది లేదు, ఎవరికి ఇస్తుడేమో మరి. ఎట్లా 15 నెలల్లో ఏం చేసిండమ్మా అసలు? ఒక సంవత్సరం అయింది బాబు, కానీ ఏమి మాకైతే బస్సు ఒకటే కనిపిస్తుంది మాకు. ఆ బస్సు ఎక్కితే కూడా చాలా చీఫ్ గా చూస్తారు. ఆ బస్సు తీసేస్తే బాగుంటుంది. వాడు ఆయన ముఖం వేస్తారు, ఇక ఆడ జీవితంలో రాడు నాకు తెలిసి. అయితే ఇక నేను అనుకుంటున్నా, లేడీస్ అంతా విమర్శిస్తారు, ఏ బస్సులో కూడా తిడుతున్నారు. ఏడైతారు బాబు, ఆ ఎక్కిన బస్సులో కూడా నూకేసి దింపేస్తారు. వాడు ఆ కండక్టర్ డ్రైవర్లు ఎంత దారుణంగా చూస్తారు అనుకున్నావు, అంత దారుణంగా చూస్తారు లేడీస్ ని. చాలా చీఫ్ గా చూస్తారు. ఆడవాళ్ళు లేడీస్ కు విలువ లేకుండా వేసిండు ఆయన బస్సు పెట్టాక ఆ పిల్లలకు ఇందిరా మిల్లు కూడా రాలే. మరి ఇంకెప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడు. పిల్లల స్కూటర్లు అవి ఇక చెప్తే బాగుంటది, ఎవరికైతే రాలే మరి చెప్తే బాగుంటది. ఏమి రాలే బాబు, ఆయన ఏది చేయలేదు. ఇక అది ఒక్కటే అయింది, ఆ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఆయన అక్కడ సీట్లో కూర్చొని నేను ఫ్రీ పెట్టిన అంటుండు, కానీ ఆ కింది దిగి బస్సులకు వచ్చి లేడీస్ ఎట్లా ఉన్నారు, బస్సులలో ఎట్లా పోతురు చూడాలి. మా ఏజెంట్లో పెట్టాలి. ఆయన కాంట్రాక్టర్ డ్రైవర్ ఎట్లా చేస్తున్నారు, లేడీస్కి ఆపుతలేరా స్టాప్లలో. ఓ దగ్గర ఉంటే ఓ దగ్గర దిగుతున్నాడు ఆయన, ఆపుతుండు. మేము సుష్మా దగ్గర ఉంటే ఆటోనాలు ఆపితే నేనేం చేయాలి? లేదమ్మా లేదు, ఈ బస్ ఆపరా అంటారు. మేము దగ్గరే దిగుతాము, పైసలు తీసుకోయ్యా. నేను ఏడ దిగాలి, ఆడ ఆప అంటే ఆపుతలేడు. ఇక్కడికి రాదమ్మా, నువ్వు ముందుకురా అంటుడు. సుష్మా దగ్గర ఎక్కుతాం రోజు బస్సు. ఎప్పుడన్నా ఫ్రీ బస్సు అసలు సక్సెస్ కాదు. మొన్న నెల వచ్చినాయి, 6 రూపాయలే ఉండేయాల. 6 రూపాయలే ఉండే, మొత్తం వాడితే సగం నూకలు సగం బియ్యం ఉన్నాయి. మొన్ననే వచ్చినాయి, ఈ నెల ఇచ్చిండు. సగం నూకలు ఉన్నాయి, సగం బియ్యం ఉన్నాయి. మాకైతే రాలేదు, నాకు లేదు. రేషన్ కార్డు పెట్టుకొని 10 సంవత్సరాలు పెడుతున్నా. ప్రతి సంవత్సరం పెట్టినప్పుడల్లా దాన్ని కట్టేసురు, ఇంకా రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు. మా అత్తమ్మ వచ్చి చూపించింది, అన్ని నూకలే ఉన్నాయి. అలా అవి వండుకునేటట్టు అయితే లేవు, పిండి పట్టించి రొట్టె చేసుకోవాలి అంతే. చూసిన నేనైతే ఏది తింటున్నాడా, ఎవరు తినట్లేదు. ఏవి తినట్లేదు, ఏవి చెప్పేంత వరకే.